గర్వభంగం. ఎవరికైనా అహంకారం పెరిగితే భగవంతుడు ఆ గర్వాన్ని అణుస్తాడు. అట్లా ఆ గర్వభంగం చేశాడు. దాని గురించి మనం తెలుసుకుందాం. శ్రీ మదాంధ్ర మహాభారత అనువాదకుల్లో మొదటివాడు నన్నయ్య. ఆయన రచనా లక్షణాల్లో నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అని ఒకటి ఉంది. నిధుల్లాంటి సూక్తుల్ని బోధించడం అని దాని అర్థం. నిధి అంటే ఏంటి? దాచుకునేది. అంత చక్కని సూక్తుల్ని ఆయన బోధించాడని దాని అర్థం. అవసరం కలిగినప్పుడల్లా కథల్లో అంతర్భాగంగా సామాన్య జనులకు అవసరమైన సూక్తుల్ని దానితో పాటు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించారో ధ్వని మాత్రంగా వివరిస్తాడు. వాటిలో భాగంగా యయాతి చరిత్రలో చెప్పిన కొన్ని విషయాలు మానవ జీవన గమనానికి వరవడి దిద్దుతాయి, అంటే మార్గాన్ని చూపిస్తాయి. యయాతి ఎటువంటి వాడంటే ధర్మంగా ప్రవర్తించేవాడు. ఆయన శుక్రాచార్యుడి శాపానికి గురయ్యాడు. తర్వాత ఆయన ధర్మవర్తనలోని నిజాయితీ గురించి తెలుసుకున్నాడు శుక్రుడు. తన శాపానికి విరుగుడుగా ఒక సలహా ఇచ్చాడు. దాని ప్రకారం తన 5 కొడుకుల్లో చివరివాడైన పూరుడి యవ్వనాన్ని గ్రహించాడు యయాతి. సుఖాలను పొందిన తర్వాత ఏం చేశాడు? రాజ్యభారాన్ని అతడికి అప్పజెప్పాడు. ఆ తర్వాత తపస్సు చేసి దాని ఫలితంగా స్వర్గానికి చేరుకున్నాడు. ఈ సంఘటన ద్వారా జ్ఞానులు సైతం ఒక్కొక్కసారి పొరబడతారని, ధర్మవర్తనలు సైతం ఇబ్బందులకు గురవుతారని తెలియజేశాడు నన్నయ్య. కాలాంతరంలో స్వర్గలోకవాసుల సమావేశంలో ఇంద్రుడు రాజ్యభారాన్ని అప్పగించే సమయంలో నీ కుమారుడికి ఏమైనా నీతులు బోధించావా అని యయాతిని అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాడో విందాం. ప్రతివారు జ్ఞానం కలవారి చరిత్రలు, సజ్జనుల ప్రసంగాలు వింటే, అలా విని ధర్మాన్ని తెలుసుకుంటూ ఉంటే తెలుసుకున్న దాన్ని మళ్ళీ గుర్తులో ఉంచుకోవాలి. చక్కగా దాన్ని ఆచరిస్తూ న్యాయంతో బుద్ధిగా జీవించాలి. అర్హత కలిగిన వాళ్ళకి తగిన ధనం ఇవ్వాలి. ఇంకొకరిని అడిగే పరిస్థితి తెచ్చుకోకూడదు. అంటే కొడుక్కి చెప్పిన ధర్మాలు ఏంటో చెప్తున్నాడు ఆయన. అర్హత కలిగిన వాళ్ళకే తగిన ధనం ఇవ్వాలి. ఇంకొకరిని అడిగే పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. యాచకుల్ని నిరాశపరచకుండా దానం చేస్తూ ఉండాలి. సకల జీవులకు సంతృప్తిని కలిగించాలి. సభల్లో మనసుకు ప్రీతి కలిగించేవి, మేలైనవి, ఉచితమైనవి, సత్యమైనవి, తీయనివి, విస్తృతం కానివైన మాటలనే పలకాలి. అవి ధర్మంతో కూడుకొని ఉండేటట్లుగా జాగ్రత్త వహించాలి. దయ, రుజుత్వం, ఇంద్రియ నిగ్రహం, సత్యం, శుచిత్వం తదితరాల్ని హృదయంలో నిలపాలి. అప్పుడే మనసుని ఆవరించుకునే అంతఃశత్రువులు ఉన్నాయి కదా. మన అంతఃశత్రువులు అరిషడ్వర్గాలు. ఈ గర్వం, కామం, కోపం, మత్సరం, పిసినారితనం, అజ్ఞానం లాంటి బహిశత్రువుల్ని ఓడిస్తాయి. కానీ నా కొడుకైన పూరుడికి బోధించానని యయాతి ఇంద్రుడికి సమాధానం ఇచ్చాడు. ఆ మాటలకి ఇంద్రుడు, ఓ మహారాజా, 100,000 ఏళ్ల తపోమహత్యం వల్ల స్వర్గాది లోకాల్లోని సౌఖ్యాలను అనుభవించావు. ఇది అసాధారణమైన విషయం. దీనికోసం నువ్వు ఎలాంటి తపస్సు చేశావు అని అడిగాడు. దానికి యయాతి అన్నాడు, ఇంద్ర, దేవతలు, దైత్యులు, యక్షులు, రాక్షసులు, మానవులు, ఆకాశ సంచారులు, సిద్ధులు, మునుల్లో శ్రేష్ఠులైన వారు ఆచరించే తపస్సులు చేయశక్యం కాని తీవ్రమైన నా తపస్సుకి సమానం కావు అని చెప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నా తపస్సు
సురదైత్యాదుల తపస్సు కంటే మించింది అన్నాడు. అక్కడ ఏం కనపడిందో మన అందరికీ కూడా అర్థమవుతుంది. అసమానమైంది అని పలికాడు. మరి ఆ మాటల్లో గర్వం, అహంకారం తొణికిసలాటం గమనించాడు ఇంద్రుడు. మహామునుల తపస్సులను తక్కువ చేసిన నీ గర్వంతో స్వర్గలోక సుఖాలను అనుభవించే పుణ్యం క్షీణించింది. నీ గర్వమే నీకు హానికారకమైంది, కాబట్టి అధోలోకాలకు వెళ్ళు అన్నాడు. ఏ పరిస్థితుల్లోనూ అంతర్గతంగానైనా గర్వం ఉండకూడదని, మాట్లాడటంలో జాగ్రత్త తప్పకూడదని తెలియజేయటమే ఈ సంఘటన ఆంతర్యం. ఇలాంటి ఎన్నో నీతి బోధలు చేసింది మహాభారతం. అందుకే మన గురించి ఎవరైనా ఎదుటి వాళ్ళు చెప్పాలి, కానీ మన గురించి మనం చెప్పుకుంటే మన విలువ తగ్గిపోతుంది. అందుకని నేను గొప్ప, నువ్వు తక్కువ అని అన్నాడు అనుకో, అంటే మనకేమవుతుంది, ఇక్కడ చెప్పారు కదా, అహంకారంతో అందరినీ తీసిపడేసి దేవతల కంటే కూడా నేనే ఎక్కువ చేశాను అనటం వల్ల ఆ పాపం, ఉన్న పుణ్యం అంతా నశించిపోయి పాపం వచ్చింది. ఆ పాపం వల్ల నరకానికి వెళ్ళిపోయాడు. అందుకని అసలు లోపలే ఉండకూడదు, అంతర్గతంగా కూడా గర్వం అనేది ఉండకూడదు, అహంకారం ఉండకూడదు అని చెప్తుంటే, మరి మాటల్లో చెప్తే బయటికి చెప్పినట్టే కదా, ఎదటి వాళ్ళని తక్కువ చేసినట్టే కదా. దాంతో మనకి ఎంత పాపం వస్తుందో ఇక్కడ మనకి చక్కగా ఈ కథ ద్వారా తెలియజేశాడు. అందుకని చక్కని కథ మన జీవితానికి అనుక్షణం గుర్తుంచుకుని నడిచేటువంటి కథ. దీన్ని బట్టి అందుకే గర్వభంగం అన్నారు. ఉన్న గర్వాన్ని వెంటనే, గర్వం వల్ల ఉన్న మరి మంచి పుణ్యం అంతా పోయింది, పాపం వచ్చింది, దాని ఒక విలువ అంతా, మనిషి విలువ పోయింది. అప్పుడు దాకా విలువగా ఉన్నాడు. అందుకని జాగ్రత్త, మాట జాగ్రత్త, అహంకారం లేకుండా చక్కగా. కొడుకేమో ఎట్లా మాట్లాడాలో చెప్పాడు, మరి తాను మాత్రం అహంకారంతో మాట్లాడాడు చివరికి. అందుకని ఎవరి ఫలితం వాళ్ళు తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది అని జాగ్రత్తగా, ఆ ఫలితాలు ఎలా ఉంటాయో మనకి తెలియజేస్తున్నారు కనుక, తెలుసుకున్నాం కనుక జాగ్రత్తగా మసలుకోవాలని కథ ద్వారా చెప్తున్నారు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. శుభం.